హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు తన కన్న తల్లి కావేరి చనిపోయిన చోటుకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు చివరిసారిగా కావేరి తనతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకొని మధు అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా ఇలా జరిగింది? నువ్వు, నాన్న, నేను అందరం కలిసి సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఆ దేవుడు అది చూడలేక మనల్ని ఇలా విడదీశారమ్మా అని ఏడుస్తూ నువ్వు చనిపోయావు. నిన్ను ఎలాగో జీవితంలో చూడలేను, కానీ నాన్న బ్రతికే ఉన్నాడు కదమ్మా. ఎక్కడో ఒక చోట నాన్న ఉంటాడు కదా. నేను ఇన్ని రోజులు నాన్న గురించి ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు నాన్నని కలిసే ప్రయత్నం చేయలేదు? నేను ఎంత బాధపడుతున్నానో, నువ్వు నేను దూరమైనందుకు నాన్న కూడా అంతకంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు. మన కోసం ఎక్కడెక్కడో పిచ్చివాడిలా వెతుకుతూ ఉంటాడు. ఏంటమ్మా ఇలా జరిగింది? నేను ఇన్ని రోజులు నాన్న గురించి ఎందుకు ఆలోచించలేదు? లేదమ్మా, నేను ఇప్పుడే నాన్న కోసం వెతుకుతాను. నాన్న ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. కానీ ఎలా? ఆ రోజు నువ్వు అప్పగించిన, నన్ను పెంచిన తండ్రి జైలుకి వెళ్తే నాన్న ఆ జైల్లో లేరని చెప్పాడు. మరి నాన్న ఎక్కడున్నాడో, ఏ జైలుకి షిఫ్ట్ చేశారో ఎలా తెలుసుకోవడమమ్మా అని మధు అయితే కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మధుకి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఏ ఖైదీనైనా వేరే జైలుకి షిఫ్ట్ చేసేటప్పుడు డీటెయిల్స్ ఉంటాయి కదా. నేను నాన్నని ఇంతకు ముందు ఉంచిన జైలు దగ్గరికి వెళ్ళి నాన్నని అసలు ఎక్కడికి పంపించారో తెలుసుకొని నాన్నని కలుసుకుంటాను అని ఇక వెంటనే అక్కడి నుంచి నేరుగా బాలరాజుని ఉంచిన జైలులోకి వెళ్తుంది. ఇక మధు అక్కడికి వెళ్ళేసరికి జైలర్ అక్కడ ఏవో ఫైల్స్ చూస్తూ ఉంటాడు. మధుని చూసి, ఏంటమ్మా ఇక్కడికి వచ్చావేంటి? ఎవరు కావాలి అని అడగగానే, ఒక ఖైదీ గురించి తెలుసుకోవడానికి వచ్చాను సార్ అని అంటుంది. ఖైదీ గురించా? ఎవరమ్మా అతను అని అనగానే, బాలరాజు సార్, కాస్త అతను ఎక్కడున్నాడో చెప్పగలరా అని అనేసరికి ఇక జైలర్ అయితే అందులో ఉన్న రిజిస్టర్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అందులో బాలరాజు రిలీజ్ అయి ఉండడం చూసి ఇక వెంటనే అతను నెల రోజుల క్రితమే రిలీజ్ అయి బయటికి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పగానే ఇక మధు అయితే ఒక్కసారిగా సంతోషపడుతుంది. ఏంటండి మీరు చెప్పేది? రిలీజ్ అయి బయటికి వెళ్ళారా అని అనగానే, అవునమ్మా, రిలీజ్ అయి బయటికి వెళ్ళాడు అని చెప్పగానే మధు అయితే చాలా సంతోషపడుతుంది. అంటే నాన్న ఇప్పుడు బయటే ఉన్నారన్నమాట అని అనుకుంటూ ఇక వెంటనే జైలర్ గారితో, అదేంటి సార్, 10 సంవత్సరాల క్రితం ఆ ఖైదీని వేరే చోటికి షిఫ్ట్ చేశారని చెప్పారు అని అనగానే, లేదమ్మా, 10 సంవత్సరాల నుండి బాలరాజ్ అనే ఖైదీ ఈ జైల్లోనే శిక్ష అనుభవించాడు. నెల రోజుల క్రితమే అతన్ని రిలీజ్ చేశాము అని చెప్పగానే మధు ఆశ్చర్యపోతుంది. మరి నాన్న ఎందుకు నాకు అబద్ధం చెప్పారు అని అనుకుంటూ, సార్, ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మీకేమైనా తెలుసా అని అనగానే, లేదమ్మా, ఖైదీలు రిలీజ్ అయ్యాక వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఆ డీటెయిల్స్ మా దగ్గర ఉండవు అని చెప్పగానే మధు, సరే సార్, చాలా థ్యాంక్స్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక్కసారి ఆ ఖైదీ ఫోటో తీసుకోవచ్చా అని అనగానే, దేనికమ్మా, అతను నీకు ఏమవుతాడని అని అంటాడు. ఇక వెంటనే అతను నా తండ్రి సార్ అని చెప్పగానే ఇక ఆ జైలర్ కూడా, అవునమ్మా, అయితే ఫోటో తీసుకో అని చెప్పగానే ఇక మధు అయితే బాలరాజు ఫోటోని తన ఫోన్లో తీసుకుంటుంది. ఇక సంతోషంగా బయటికి వచ్చి, అంటే నాన్న ఇప్పుడు బయటే ఉన్నాడన్నమాట. ఎక్కడున్నాడో, ఏమైపోయాడో
నా కోసం అమ్మ కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏంటో, వెంటనే నాన్నని వెతికి కలుసుకోవాలి అని చెప్పి ఇక మధు అయితే ఆ ఫోటోని తీసుకొని రోడ్డుపై కనిపించిన వాళ్ళనల్లా కూడా అడుగుతూ ఉంటుంది. కానీ ఎవ్వరూ కూడా బాలరాజుని చూడలేదని, మాకు తెలీదని చెప్పడంతో మధు చాలా నిరాశపడుతుంది. ఇదేంటి, నాన్నని ఎవరు చూడలేదని చెప్తున్నారు? అసలు నాన్న ఎక్కడికి వెళ్ళుంటాడు? నాన్న ఇదే జైల్లో ఉన్నాడని నిజం తెలిస్తే నేనే నాన్న రిలీజ్ అయ్యేటప్పుడు వచ్చి నాన్నని తీసుకెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలి? దీనంతటికీ కారణం నన్ను పెంచిన నా నాన్న అబద్ధం చెప్పడమే. అసలు ఎందుకు అలా చెప్పాడు అని మధు అయితే చాలా బాధగా ఇంటికి వస్తుంది. మధు ఇంటికి రావడం చూసి ఇంట్లో ఉన్న మధు వాళ్ళ నాన్న స్వరూప, చంటి అయితే ఒక్కసారిగా మధు తడిచి రావడం చూసి షాక్ అయిపోతారు. ఇక వెంటనే స్వరూప అందరూ మధు దగ్గరికి వెళ్ళి, అమ్మ మధు, ఏంటమ్మా ఇలా వర్షంలో తడిచిపోయావేంటి? చూడు తలంతా ఎలా ఉందో, ఇలాగైతే జలుబు చేస్తుందమ్మా అని స్వరూప మధుకి ఇక టవల్తో తుడుస్తూ ఉంటుంది. మధు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే బాధగా ఉంటుంది. మధు అలా ఉండడం చూసి మధు నాన్న అయితే, అమ్మ మధు, ఏంటి తల్లి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? కాలేజీలో మళ్ళీ ఎవరైనా గొడవ పెట్టుకున్నారా అని అనగానే మధు ఏమీ మాట్లాడదు. ఏంటమ్మా, అడుగుతుంటే ఏ సమాధానం చెప్పవేంటి అని అడగగానే ఇక మధు, నాన్న నాకెందుకు అబద్ధం చెప్పావు అని అంటుంది. ఒక్కసారిగా ఇక మధు వాళ్ళ నాన్న స్వరూప, చంటి అయితే షాక్ అయిపోతారు. ఇక వెంటనే, ఏంటమ్మా నేను నీకు అబద్ధం చెప్పడం ఏంటి? నా బంగారు తల్లికి నేనెందుకు అబద్ధం చెప్తానమ్మా అని అంటాడు. అవును నాన్న, నువ్వు నాకు చాలా పెద్ద అబద్ధం చెప్పావు అని అనగానే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ నాన్నకి ఈ ప్రపంచంలో అందరికంటే నువ్వే ఎక్కువ. అలాంటి నీతో అబద్ధం చెప్పాలని ఎందుకు అనుకుంటారు అని అనగానే, అవునమ్మా, నాన్న నాకు అబద్ధం చెప్పారు. ఆ రోజు నా కన్న తల్లి చనిపోతూ మీకు నన్ను అప్పగించింది. నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి మా నాన్న ఉండే జైలుకి వెళ్ళి నాన్నని కలవమని నేను నాన్నకి చెప్పాను. కానీ నాన్న మాత్రం ఆ జైల్లో మా నాన్న లేడని నాతో అబద్ధం చెప్పాడు అని చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ మాట విని మధు తండ్రి అయితే స్టన్ అయిపోతాడు. అమ్మ మధు అని అనగానే, వద్దు నాన్న, నువ్వు నాకు అబద్ధం చెప్పడం వల్ల నేను మా నాన్నని దూరం చేసుకున్నాను. మా నాన్న నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతూ పిచ్చి వాళ్ళ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడో ఏంటో. నా కన్న తల్లి ఎలాగో చనిపోయింది. కనీసం నా తండ్రినైనా కళ్ళారా చూసుకోవాలని అనుకున్నాను. కానీ నాకు ఆ భాగ్యం కూడా లేకుండా పోయింది అని అనగానే ఇక అమ్మ తల్లి, ఒక్కసారి నేను చెప్పేది వినరా అని అంటూ ఉంటే మధు ఏడుస్తూనే ఉంటుంది. ఆ రోజు నీ కన్న తల్లి నిన్ను మా చేతికి అప్పగిస్తూ నిన్ను మా కన్న కూతుర్లా చూసుకోవాలని, మళ్ళీ ఆ ఊరి వాళ్ళతో కలవద్దని నీ దగ్గర మాట తీసుకుంది. కానీ ఎప్పుడూ కూడా మీ నాన్న గురించి నాతో చెప్పలేదు. నిన్ను మీ నాన్నకి అప్పగించాలని కూడా నాతో అనలేదమ్మా. అందుకే నేను ఆ రోజు నీతో అబద్ధం చెప్పాను అని చెప్పగానే మధు చాలా బాధపడుతుంది. అయ్యో నాన్న, మా నాన్న చాలా మంచివాడు. నా కోసం, అమ్మ కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఇప్పుడు మా నాన్న ఆ జైలు నుండి రిలీజ్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో, ఏమైపోయాడో తెలియడం లేదు. ఆ రోజు నాకు అబద్ధం చెప్పకపోయి ఉంటే నాన్న రిలీజ్ అయ్యే టైంకి వెళ్ళి నాన్నని కలుసుకునేదాన్ని. ఇప్పుడు నాన్న ఎక్కడున్నాడో, ఏమైపోయాడో అని మధు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అందరూ కూడా మధుని ఓదార్చుతూ ఉంటారు. ఇక మధుని పెంచిన తండ్రి అయితే, అమ్మ
మధు, నువ్వేమీ బాధపడకమ్మా. నా వల్లే నీ కన్న తండ్రి నీకు దూరమయ్యాడు. నేనే నీ కన్న తండ్రిని వెతికి మళ్ళీ నిన్ను మీ నాన్నని కలుపుతానమ్మా అని చెప్పగానే మధు నాన్న అని అంటుంది. అవునమ్మా, ఈ నాన్న నీకు మాటిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీ కన్న తండ్రిని నీకు చూపిస్తాను అని చెప్పగానే మధు ఇక హగ్ చేసుకొని నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా మరో పక్క బాలరాజు అయితే పిచ్చివాడిలా చిన్ని కోసం రోడ్డు వైపే తిరుగుతూ ఉంటాడు. కానీ చిన్ని ఎక్కడా కనిపించకపోయేసరికే చాలా బాధపడుతూ ఒక చోట కూర్చొని, అమ్మ చిన్ని, కావేరి, ఎక్కడున్నారు మీరు? అసలు ఉన్నారా లేరా నాకు ఎలా తెలియలమ్మా. మీకోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నాను. ఏ క్షణంలోనైనా మీరు కనిపిస్తారేమోనని ఈ గుండె ఇంకా కొట్టుకుంటుంది. కానీ మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానో ఏంటో అని బాలరాజు ఏడుస్తూ ఉంటాడు. ఇక నేను ఇలాగే కూర్చుంటే నా భార్య బిడ్డలు ఎలా దొరుకుతారు? నేను వాళ్ళ కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి బాలరాజు అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడే ఉన్న కొంతమందిని చిన్ని గురించి, కావేరి గురించి అడుగుతూ ఉంటాడు. కానీ ఎవరు కూడా మాకు తెలీదు అని చెప్పడంతో బాలరాజు చాలా బాధపడతాడు. ఇక అలా వెళ్తూ ఉంటే మధు ఒక బ్లైండ్ అమ్మాయికి దగ్గర ఒక డ్రాయింగ్ వేసి అందులో ఆర్ట్ బై చిన్ని అని రాసి ఉంటుంది కదా. బాలరాజు రోడ్డు వైపు నుండి వెళ్తూ అక్కడే ఉన్న ఆ బటర్ఫ్లై డ్రాయింగ్ని చూస్తాడు. ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అక్కడే ఆగిపోయి ఈ ఆర్ట్ నా కూతురు చిన్నీనే వేసింది. తనే ఇంత అందంగా పర్ఫెక్ట్గా ఈ బటర్ఫ్లై బొమ్మను వేయగలదు అంటే నా చిన్ని ఇక్కడే దగ్గరలో ఎక్కడో ఉండి ఉంటుంది అని బాలరాజు అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, నా కూతురు నా భార్య ఉన్నారో లేరో అని బాధపడుతూ సతమతమవుతున్న నాకు నా కూతురు బ్రతికే ఉంది అని ఒక చిన్న ఆశని, నమ్మకాన్ని కలిగించావు. అంటే నా కూతురు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉంది. నా కూతుర్ని ఎలాగైనా కలుసుకుంటాను అని చెప్పి ఇక బాలరాజు అయితే అనుకుంటూ ఉంటాడు. మరో పక్క నాగవల్లి ఇంట్లో కూర్చొని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు గుడిలో మధు తనని అవమానించడం గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే తన అసిస్టెంట్ నాగవల్లి దగ్గరికి వచ్చి, మేడం, మీరు ఆ రోజు గుడిలో మిమ్మల్ని అవమానించిన అమ్మాయి డీటెయిల్స్ తీసుకురమ్మని చెప్పారు కదా, ఇదిగోండి, ఇతనే వాళ్ళ నాన్న, ఇతనంటే ఆ అమ్మాయికి ప్రాణం అని చెప్పగానే ఇక నాగవల్లి చిన్నిని పెంచిన తండ్రి ఫోటో చూసి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మాయల పకీరు ప్రాణం చిలకలో దాగి ఉన్నట్టు ఈ పొగరుబోతు ప్రాణం వాళ్ళ నాన్నలో ఉందన్నమాట. ఇంకా ఎందుకు ఆలస్యం? ముందు ఆ ప్రాణాన్ని తీసేయండి. నేనంటే ఏంటో దానికి తెలిసి రావాలి. నాలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో బాగా అర్థమవ్వాలి అని అనుకుంటూ కోపంగా ఉంటుంది. ఇక వెంటనే నాగవల్లి అసిస్టెంట్ కూడా, సరే మేడం, మన వాళ్ళని ఇక అదే పనిలో ఉండమని చెప్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నాగవల్లి అయితే, వసే, ఈ నాగవల్లితోనే పెట్టుకుంటావా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు నేను కొట్టబోయే దెబ్బకి నువ్వు గిలగిలా గింజుకుంటావు. అసలు ఎందుకు కొట్టారు, ఎవరు చేశారు, ఇదేవి అర్థం కాక నువ్వు పిచ్చి దానివైపోతావు అని చెప్పి నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక నాగవల్లి ఏర్పాటు చేసిన రౌడీలైతే చిన్ని వాళ్ళ నాన్నని
చంపడం కోసం కాపు కాస్తూ ఉంటాడు. ఇక చిన్ని వాళ్ళ నాన్న రోజులాగే బుట్టలో కూరగాయలు పెట్టుకొని ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటాడు. అలా కూరగాయలు అమ్మిన తర్వాత తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉంటే ఇక రౌడీలు అయితే అతనికి అడ్డుగా నిలబడతారు. అది చూసి అతనికి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే ఆ సైకిల్ దిగి ఎవరండి మీరు, ఎందుకు నాకు అడ్డుగా ఉన్నారు అని అనగానే అదంతా తర్వాత చెప్తాను, ముందు నీ బుట్టలో ఏమేం కూరగాయలు ఉన్నాయేంటి అని అడగగానే ఇక అతను నా దగ్గర ఇప్పుడు కూరగాయలు ఏమీ లేవండి, అన్నీ అమ్ముడైపోయాయి, మీకు కావాలంటే రేపు తెచ్చిస్తాను అని చెప్పగానే అసలు రేపటి వరకు నువ్వు బ్రతికుంటేనే కదా మాకు తెచ్చిచ్చేది అని అంటారు. అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను బ్రతికుండకపోవడం ఏంటి అని అనగానే అవునరా, మేము ఇప్పుడే నిన్ను ఇక్కడే చంపేస్తే నువ్వు మళ్ళీ ఎలా బ్రతుకుతావు అని అంటారు. అది విని ఇక ఒక్కసారిగా భయపడిపోయి కంగారు పడుతూ ఉంటాడు. రౌడీలు తన మీదికి వస్తూ ఉంటే ఇక చిన్ని వాళ్ళ నాన్న అయితే వాళ్ళ నుండి పారిపోతూ ఉంటాడు. ఇక రౌడీలు అతని వెంటే పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెడుతూ ఒక్కసారిగా ఒక రౌడీ తన చేతిలో ఉన్న కర్రని అతని మీదికి విసిరేస్తాడు. దాంతో అతను ఒక్కసారిగా కింద పడిపోతాడు. అది చూసి రౌడీలు నవ్వుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి ఏంట్రా మా నుండే తప్పించుకోవాలని చూస్తున్నావా అని అనగానే అసలు ఎవరండి మీరు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు, నేనేం తప్పు చేశాను అని అనగానే తప్పు చేసింది నువ్వు కాదురా, నీ కూతుర్ని అంత పొగరుగా పెంచడమే నువ్వు చేసిన తప్పు అని అనగానే రేయ్ ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు. ఏంట్రా ఇంతసేపు పిల్లిలా ఉండి నీ కూతుర్ని ఒక్క మాట అనేసరికే పులిలా తిరగబడుతున్నావేంటి అని అనగానే రేయ్ నా కూతురు బంగారంరా, తనకి ఎవరితో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఏం చేయాలో బాగా తెలుసు. నా కూతురు తప్పు చేసింది అంటే నేను ఎప్పటికీ ఒప్పుకోను, తనని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను అని వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక అతన్ని కొడుతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోగానే వాళ్ళ దగ్గర ఉన్న కత్తితో అతన్ని పొడవడానికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి బాలరాజు వస్తూ ఉంటాడు. రౌడీలు చిన్నిని పెంచిన తండ్రిని చంపబోతూ ఉంటే బాలరాజు అక్కడికి వచ్చి అది చూస్తాడు. వెంటనే అక్కడికి వచ్చి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. రేయ్ ఎవర్రా నువ్వు, మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే బోనస్ కింద నిన్ను కూడా వేసేయాల్సి వస్తుంది అని చెప్పగానే రేయ్ ఏంట్రా ఒక్కని చేసి ఇంతమంది కలిసి అతన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పగానే అదంతా నీకు అనవసరం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా అని బెదిరిస్తారు. కానీ బాలరాజు మాత్రం అవేవి పట్టించుకోకుండా వాళ్ళని చిత్తకొడుతూ ఫైట్ చేస్తారు. బాలరాజు దెబ్బలు తట్టుకోలేక అక్కడి వాళ్ళంతా కూడా పారిపోతారు. వాళ్ళు పారిపోయిన తర్వాత బాలరాజు చిన్నిని పెంచిన తండ్రి దగ్గరికి వచ్చి సార్ లేవండి సార్ అని లేపుతూ ఉంటే అప్పుడే ఇక అతనికి స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికే బాలరాజు కనిపిస్తూ ఉంటాడు. బాలరాజు తనకి తెలీదు కాబట్టి ఒక్కసారిగా ఎవరండి మీరు, సమయానికి వచ్చి నన్ను కాపాడారు, మీరే కానీ రాకపోయి ఉంటే ఈ పాటికి నన్ను చంపేసేవాళ్ళు అని చెప్పగానే లేదండి ఇక మీకేం కాదు, ఆ వెధవలు పారిపోయారు, మీరిక క్షేమంగా ఉన్నారు, పదండి మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని బాలరాజు ఇక చిన్నిని పెంచిన తండ్రిని తీసుకొని నేరుగా వాళ్ళింటికే వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికే చిన్ని అప్పుడు కాలేజ్కి వెళ్తుంది. ఇంట్లో స్వరూప చంటి మాత్రమే ఉంటారు. ఇక తన భర్తకి తలకి గాయం అవ్వడం చూసి స్వరూప ఒక్కసారిగా కంగారు పడుతుంది. ఇక వెంటనే అయ్యో ఏంటండి తలకి ఆ దెబ్బ ఏంటి
అని అనగానే అమ్మ మీరేమీ కంగారు పడకండి, ఇప్పుడు ఆయన క్షేమంగానే ఉన్నారు, దారిలో వస్తుంటే అని చెప్తూ ఉంటే అప్పుడే బాలరాజును ఆపి ఏం లేదు స్వరూప, నేను రోడ్డుపై కూరగాయలు అమ్ముకొని వస్తూ ఉంటే స్లిప్ అయి పడిపోయాను, అందుకే ఇలా దెబ్బ తగిలింది అని అబద్ధం చెప్తాడు. అది చూసి బాలరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇక సైగలు చేస్తూ ఉంటాడు. చెప్పొద్దండి, చెప్తే వాళ్ళు తట్టుకోలేరు అని అనగానే బాలరాజు కూడా సరే అంటారు. ఇక స్వరూప ఉండండి కాఫీ తీసుకొస్తాను అని బాలరాజుతో అనగానే లేదండి నాకు ముఖ్యమైన పని ఉంది, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అని బాలరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.